ఖమ్మం బ్రాంచ్. రాత్రి 1:50కి కాలేజ్ నుంచి ఫోన్ చేసి మీ బాబు కింద పడ్డాడండి, కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి మా బాబు కోమాలో ఉన్నాడు. ఎక్కడ ఏమైందని చెప్తే కాలేజ్ వాళ్ళు కింద పడ్డారనే సమాధానం తప్ప వేరే సమాధానం ఏం చెప్పడం లేదు. ఇక్కడ వచ్చి హాస్పిటల్లో మేము కనుక్కుంటే బాబుకు మెదడులో బ్లడ్ క్లాట్ అయింది, ఊపిరితిత్తులు మొత్తం బాగా బ్లడ్తో నిండిపోయినాయి, కాలు ఫ్రాక్చర్ అయింది, బాబు కోమాలో ఉన్నారు. డాక్టర్ వాళ్ళు నడిస్తే పరిస్థితి క్రిటికల్గా ఉంది, ఏ టైంలో అయినా ఏమైనా జరగవచ్చు అన్నారు. ఉదయం 9:30 గంటలకు డాక్టర్ గారు ఉండి రాత్రి నుంచి ఏం చెప్పలేదు, పొద్దునుండి హైదరాబాద్ తీసుకోవాలండి అని చెప్పారు. కాలేజ్ యాజమాన్యాన్ని ఫోన్ చేస్తే అసలు ఏం జరిగింది ఎట్లా అని కాలేజ్ యాజమాన్యాన్ని అడుగుదామని చెప్పి కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే కాలేజ్ ప్రిన్సిపల్ ఎంతకు ఫోన్ ఎత్తడం లేదు. మేము మా వాళ్ళు కాలేజ్ దగ్గర పోయి అసలు మా పిల్లోడికి ఏమైంది ఎట్లా అని అక్కడ అడిగినా కానీ కాలేజ్ యాజమాన్యం ఏం సమాధానం చెప్పండి. మాకు రాత్రి 1:50కి ఇచ్చారు. కాలేజ్ సంబంధించి కొంతమంది అయితే వచ్చారు, మరి వాళ్ళు ఎవరు అనేది తెలియదు. వార్డెన్ అయితే వచ్చాడు, వార్డెన్ చూశాను నేను. ఎక్కడి నుంచి పడ్డదని ఏ ఫ్లోర్ అనేది చెప్పలేదండి, మనకు రీజన్ చెప్పలేదు. కింద పడ్డాడు, దెబ్బ తగిలిందని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.